ఆ కౌ ఫర్ ఏ క్యాట్. ఒక ఆవు ఒక పిల్లి కోసం. వన్స్ ఒకసారి మెనీ ర్యాట్స్ ఇన్ఫెస్టెడ్ విజయనగర్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మెనీ ర్యాట్స్, ఇన్ఫెస్టెడ్ అంటే వర్బ్ టు, విజయనగర్ అంటే ఆబ్జెక్ట్. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్. జరిగిపోయిన పనులను సింపుల్ పాస్ట్లో మనం మాట్లాడాలి. వన్స్ మెనీ ర్యాట్స్ అంటే ఒకసారి చాలా ఎలుకలు ఇన్ఫెస్టెడ్. యాక్చువల్గా ఇన్ఫెస్టెడ్ అంటే సోకింది అని అర్థం, కానీ మనం ఎప్పుడు కూడా తెలుగులో మాట్లాడేటప్పుడు దాడి చేశాయి అంటాం. చాలా ఎలుకలు దాడి చేశాయి విజయనగర్ సామ్రాజ్యాన్ని. యాజ్ ఏ సొల్యూషన్, దీనికి పరిష్కారంగా కింగ్ కృష్ణదేవరాయ అనౌన్స్డ్, శ్రీకృష్ణదేవరాయల వారు అనౌన్స్డ్ అంటే ప్రకటించారు, దట్ ఈచ్ ఫ్యామిలీ, అదేమిటంటే ప్రతి కుటుంబానికి వుడ్ బి గివెన్. వుడ్ అంటే ఇక్కడ విల్లికి పాస్ట్ టెన్స్ వుడ్, ఇది పాస్ట్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. వుడ్ బి గివెన్ అ క్యాట్ టు క్యాచ్ ద ర్యాట్స్, ఆ ఎలుకలు పట్టుకోవడానికి ఒక పిల్లిని ప్రతి కుటుంబానికి ఇవ్వబడుతుంది. సో యాజ్ నాట్ టు బర్డెన్ ద ఫ్యామిలీ విత్ క్యాట్స్ కేర్. సో అంటే కావున, యాజ్ నాట్ టు బర్డెన్ భారం కాకూడదని, ద ఫ్యామిలీ ఆ కుటుంబానికి, విత్ క్యాట్స్ కేర్ ఆ పిల్లిని పెంచడానికి వారికి భారం కాకూడదని, ద కింగ్ ఆ రాజు, ఆల్సో గేవ్. గేవ్ అంటే ఇక్కడ V1 గివ్, V2 గేవ్, V3 గివెన్, గివింగ్ V4 అంటే గివ్ అంటే ఇక్కడ ఇవ్వటం అని అర్థం. ఆ రాజు ఇచ్చాడు. వన్ కౌ ఒక ఆవుని, టు ఈచ్ ఫ్యామిలీ ప్రతి కుటుంబానికి ఒక ఆవుని ఇచ్చాడు. ద కౌస్ మిల్క్ ఆ ఆవుల యొక్క పాలు, వాజ్ టు బి ఫెడ్ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఆ ఆవుల యొక్క పాలుని తాగించటానికి, ఫీడ్ అంటే తాగించటానికి, టు ద క్యాట్స్ ఇన్ ద హౌసెస్ అక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఆ పిల్లులకు మాత్రమే అవి తాగించాలి, ఆ ప్రజలు ఎవరు కూడా తాగకూడదని ఆ రాజుగారు ఆజ్ఞని జారీ చేశారు. తెనాలి రామన్ డిడ్ నాట్ రిలీజ్ ది సిల్లీ సజెషన్. తెనాలి రామన్ సబ్జెక్ట్, డిడ్ నాట్ రిలీజ్ అంటే ఇది సింపుల్ పాస్ట్లో నెగిటివ్లో ఉంది. డిడ్ వస్తే ఎప్పుడు కూడా V1 రావాలి పక్కన. అతనికి రిలీజ్ అంటే రుచించటం, అతనికి రుచించలేదు అంటే తనకి ఇష్టం లేదు. దిస్ ఇస్ సిల్లీ సజెషన్, ఇటువంటి మూర్ఖపు ఆలోచన, మూర్ఖపు సలహా తెనాలి రామకృష్ణ గారికి ఇష్టం లేదు. హీ మేడ్ అ ప్లాన్ టు మేక్ ద కింగ్ రియలైజ్ హిజ్ ఫాల్లీ. ఫాల్లీ అంటే మూర్ఖపు ఆలోచన. అతని యొక్క రాజు యొక్క మూర్ఖపు ఆలోచనని తనకి తెలియజేయాలని ఇతను తెనాలి రామకృష్ణ ఒక పథకాన్ని రచించాడు. డైలీ తెనాలి రామన్ సర్వ్డ్ హాట్ బాయిలింగ్ మిల్క్ టు ద క్యాట్ ఇన్ హిజ్ హౌస్. ఇక ప్రతిరోజు తెనాలి రామకృష్ణ వారు ఏం చేసేవారంటే తన ఇంట్లో ఉన్న పిల్లికి వేడి పాలు అంటే హాట్ బాయిలింగ్ మిల్క్, సర్వ్డ్ అంటే ఇక్కడ వడ్డించడం అర్థం, అంటే పోసాడు, ఆ పిల్లికి పాలు పోసేవాడు రోజు. యాజ్ ద క్యాట్ సిప్డ్ V2, యాజ్ ద క్యాట్ ఆ పిల్లి ఏం చేసిందంటే సిప్డ్ అంటే తాగటం, ద హాట్ మిల్క్ ఎప్పుడైతే అది తాగడానికి మూత పెట్టిందో, ఇట్ బంట్ అది కాలిపోయింది, ఇట్స్ టంగ్ బ్యాడ్లీ తన యొక్క నాలుక కాలిపోయింది. బంట్ అంటే V2, బర్న్ V1, బంట్ V2, బంట్ V3, బర్నింగ్ V4. సో ఇట్ స్టాప్డ్ అది ఆపేసింది, స్టాప్డ్ అంటే V2. డ్రింకింగ్ ద మిల్క్ ఇక పాలు తాగటమే ఆపేసింది. వన్ డే ద కింగ్ వెంట్ అరౌండ్ ద సిటీ ఫర్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ ద హౌస్ క్యాట్స్. ఒకరోజు ఆ రాజు వెంట్ వెళ్ళాడు, గో వెంట్ గాన్ గోయింగ్, వెంట్ అంటే V2 వెళ్ళాడు, అరౌండ్ ద సిటీ అక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో పరిశీలించడానికి, ఫర్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ ది హౌస్ క్యాట్స్ ఆ పిల్లులు ఎలాగున్నాయో పరిశీలించడానికి, ఇన్స్పెక్షన్ అంటే పరిశీలించడానికి ప్రతి ఇంటికి వెళ్ళారు. ఎట్ ఎవ్రీ వన్స్ హౌస్ ప్రతి ఇంట్లో కూడా, హీ సా అతను చూశాడు, సి V1, సా V2, సీన్ V3, సీయింగ్ V4 అతను చూశాడు. ఆ హెల్దీ క్యాట్ చాలా ఆరోగ్యకరమైనటువంటి పిల్లని చూశారు. బట్
తెనాలీస్ క్యాట్, తెనాలి యొక్క పిల్లి అంటే తెనాలి రామకృష్ణ వారి ఇంట్లో ఉన్నటువంటి పిల్లి మాత్రము వజ్ థిన్, వజ్ అంటే పాస్ట్ బిఫామ్, ఉండేది, ఉంది అని అర్థం. థిన్ అంటే పల్చగా ఉండేది, అంటే ఏంటంటే ఇక్కడ సన్నగా ఉంది. అండ్ వీక్, బలహీనంగా ఉంది. ఆన్ ఎంక్వైరింగ్, ఎంక్వైరింగ్ అంటే అక్కడ విచారణలో ఏం తెలిసింది? తెనాలి సెడ్, తెనాలి చెప్పారు దట్ ద క్యాట్ వాజ్ నాట్ డ్రింకింగ్ ద మిల్క్, ఆ పిల్లి పాలు తాగటం లేదు. వజ్ ఉంది, ఇక్కడ డ్రింకింగ్ ఉంది, ఇది పాస్ట్ కంటిన్యూస్ నెగిటివ్లో ఉంది. ఆ పిల్ల అంటే అప్పుడు పాలు తాగటం లేదని తెనాలి రామకృష్ణ వారు చెప్పారు. టు కన్ఫర్మ్ దిస్, దీనిని ధృవీకరించడానికి ద క్యాట్ వాజ్ ఆఫర్డ్, ఇది హెల్పింగ్ వర్బ్ ఉంది, V3 ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఉంది, అంటే ఆ పిల్లికి పాలు పెట్టబడ్డాయి. మిల్క్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కింగ్, అంటే ఆ రాజుగారి సమక్షంలోనే ఆ పిల్లికి పాలు పెట్టారు. బట్ కానీ ద మెమరీ ఆఫ్ ద బర్న్ట్ టంగ్, కానీ తనకి గుర్తుకొచ్చింది, తను పాలు తాగినప్పుడు ఆ నాలుగు కాలిపోయింది కదా, అది గుర్తుకొచ్చి మేడ్ ద క్యాట్ రన్ అవే, ఆ పిల్లి పారిపోయేలా చేసింది ఆలోచన. ఆన్ సీయింగ్ ద బౌల్ ఆఫ్ మిల్క్, ఎప్పుడైతే ఆ పాలు అంటే ఆ గిన్నెలో ఉన్న పాలను చూసినప్పుడే ఆ పిల్లికి అనిపించింది మళ్ళీ నాలుగు కాలిపోయిద్దని చెప్పేసి ఆ పిల్లికి అనిపించేది పారిపోయింది. ద కింగ్ థాట్, ఇక ఆ రాజు ఆలోచించాడు. థింక్ V1, థాట్ V2. ఫర్ ఆ మూమెంట్, ఒక క్షణం ఆలోచించాడు. అండ్ రియలైజ్డ్, అప్పుడు అతను తెలుసుకున్నాడు వాట్ తెనాలి మస్ట్ హ్యావ్ డన్ టు ద క్యాట్, ఆ పిల్లికి ఏం చేశాడో రాజుగారు తెలుసుకున్నారు. హీ బికేమ్ యాంగ్రీ, ఆ రాజుగారికి చాలా కోపం వచ్చింది. బికేమ్ అంటే V2, బికమ్, బికేమ్. అండ్ ఆస్క్డ్, ఇక అడిగారు. హీస్ గాడ్స్ అంటే ఇక్కడ ఆజ్ఞ జారీ చేశారు. టు గివ్ తెనాలి 100 lashes, ఆ తెనాలి రామకృష్ణ వారికి 100 కొరడ దెబ్బలు కొట్టమని ఆజ్ఞ జారీ చేశారు. తెనాలి రామన్ డిడ్ నాట్ ప్రొటెస్ట్ ఎట్ ఆల్, తెనాలి రామకృష్ణ గారు ప్రొటెస్ట్ అంటే నిరసన తెలియజేయటం, ఎటువంటి నిరసన తెలియచేయలేదు. హీ ఫేస్డ్ ద కింగ్, ఇంకా ఆ రాజును ఎదిరించి మాట్లాడారు. అండ్ సెడ్, మరియు చెప్పారు. ఐ డోంట్ మైండ్ బేరింగ్ ద లాషెస్, మీరు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా నేను ఏమీ అనుకోను. ఐ స్టిల్ థింక్, నేను ఇంకా అదే అనుకుంటూ ఉన్నాను. ఏమని? దట్ ఇట్స్ వేస్ట్ టు ఫీడ్ ఫ్రెష్ మిల్క్, తాజా పాలు 2 cats, ఆ పిల్లులకి పోయడం అనేది వృధా. వెన్ హ్యూమన్స్ ఆర్ నాట్ గెట్టింగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ నెగిటివ్లో ఉంది. మనుషులకే పాలు సరిపోవటం లేదు. ఎనఫ్ మిల్క్ ఫర్ దెమ్సెల్స్, ఈ ప్రజలకే పాలు సరిపోవటం లేదు, ఈ పిల్లులకి పాలు పోయటం అనేది ఒక మూర్ఖపు ఆలోచన అని ఆయన చెప్పారు. హియరింగ్ దీస్ లాజికల్ వర్డ్స్ ఆఫ్ తెనాలి, తెనాలి రామకృష్ణ వారు చెప్పినటువంటి తెలివైన మాటలు వింటున్నటువంటి రాజుగారు కింగ్ కృష్ణదేవరాయ రియలైజ్డ్, అప్పుడు ఆయన తెలుసుకున్నారు. ద ఫులిష్నెస్ ఆఫ్ హిజ్ ప్లాన్స్, అతని యొక్క మూర్ఖపు ప్రణాళికలు తనకు తెలిసాయి. హీ అనౌన్స్డ్, మరియు అతను ప్రకటించారు. దట్ ద కౌస్ మిల్క్ కుడ్ బి యూజ్డ్ బై ద పీపుల్, ఇంకా ఏమని ఆజ్ఞ జారీ చేశారు? ఆ ఆవుల యొక్క పాలుని మనుషులు మాత్రమే ఉపయోగించుకోగలరు అని ఆయన ఆజ్ఞ జారీ చేశారు. కుడ్ బి యూజ్డ్. అండ్ ద క్యాట్స్ హ్యాపీలీ సర్వైవ్డ్ ఆన్ ద ర్యాట్స్, ఇక ఆ పిల్లులు ఏం చేశాయి? ఆ ఎలుకలు తింటూ చాలా సంతోషంగా బ్రతికాయి. దిస్ ఈజ్ ద స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.